నా లైఫ్‌లో నేను చదివిన వన్ ఆఫ్ ద బెస్ట్ కథ 'యాంగ్రీ రివర్'. అడ్వెంచర్ సిస్టమ్ ఉన్న ప్రతి ఒక్కరూ చదవాల్సిన కథ. 1972లో రస్కిన్ బాండ్ రాసిన కథ ఇది. ఒక పెద్ద నది పెద్ద పెద్ద కొండల మధ్య నుంచి మొదలయ్యి లాస్ట్‌లో సముద్రంలో కలుస్తుంది. అది కొండల మధ్య నుండి సముద్రానికి వెళ్ళే మార్గంలో ఒక చిన్న ఐలాండ్ లాగా ఏర్పడుతుంది. అందులో సీత వాళ్ళ అమ్మమ్మ, తాతయ్య మాత్రమే ఉంటారు. ఒకసారి వర్షాకాలం వచ్చినప్పుడు అక్కడ నదీ ప్రవాహం పోటెత్తుతుంది. పెద్ద పెద్ద అలలు. ఆ టైంలో సీత ఒంటరిగా ఉంటుంది. ఆ ప్రవాహంలో వాళ్ళు కట్టుకున్న ఇల్లు, అక్కడ ఉన్న రావి చెట్టు అంతా మునిగిపోతుంది. ఆ పెద్ద రావి చెట్టెక్కి దాన్ని పట్టుకుంటే అది కూడా కూలిపోయి నదీ ప్రవాహంలో కలిసిపోతుంది. అప్పుడు తన కోసం కృష్ణుడే వచ్చి కాపాడినట్టుగా ఒకతను రావడం, ఆకలిగా ఉన్న సీత ఆకలి ఎలా తీరుతుంది? ఆమె లైఫ్ మొత్తం కొండల్లోనే ఒంటరిగా గడిచిపోయిన విధానం చదువుతుంటేనే కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయండి. రావి చెట్టు ఆకును కృష్ణుడితో పోల్చడం, సీత జీవన విధానమంతా మనసుకు